ఏఎన్యూ న్యూస్. కాంగ్రెస్ నాయకులు విజ్ఞతతో మాట్లాడాలని, నిరాధార ఆరోపణలు మానుకోవాలని మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్ సూచించారు. గృహ నిర్మాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని టీఎస్పీ పాస్ ద్వారా వస్తాయని, కౌన్సిల్కు ఈ విషయం సంబంధం లేదనే విషయం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. సర్వే నెంబర్ 1131లో ఓ వ్యక్తి డీటీసీపీ లేఅవుట్ 312/80 ద్వారా అనుమతి తీసుకున్నారని, వారికి టీఎస్బీ పాస్ ద్వారా అనుమతి తీసుకున్నారని, తమకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదన్నారు. కౌన్సిల్కు ఎటువంటి సంబంధమైనా తప్పు జరిగితే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా పలువురు వ్యక్తులు రెసిడెన్షియల్ జోన్ ద్వారా అనుమతి వచ్చిన వెంటనే బిల్డర్స్కు స్వయంగా తాము నోటీస్ ఇచ్చి అవకతవకలకు బాధ్యులవుతున్నారని తెలిపామన్నారు. ఈ విషయంలో వారిని హెచ్చరించడం జరిగిందని, ఇందులో అవినీతికి ఆస్కారమే లేదన్నారు. ఇక ఆయిల్ ఫెడ్ వారు ప్రభుత్వంతో 30 ఏళ్లకు లీజ్ తీసుకున్నారని, ఇందులో తమ కుటుంబ సభ్యులు కేవలం రిటైల్ ఏజెంట్ మాత్రమే అని, మారుతి ఎంటర్ప్రైజెస్ ద్వారా అనుమతి పొందినారన్నారు. జనరల్ ఆసుపత్రిలో మెడిసిన్ బాక్సులు తమ అనుచరులకు ఇచ్చామని అవాస్తవం మాట్లాడుతున్నారని, ఇప్పటి వరకు కాంట్రాక్టర్ మాకు ఆ విషయాన్ని అప్పచెప్పలేదన్నారు. ఇక అంతేకాకుండా తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు. ఈ విషయాలపై దృష్టి మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నామన్నారు. పూర్తి ఆధారాలు బహిరంగ ప్రెస్ మీట్ ముందు పెట్టామని, ఇక చర్చకు సైతం తాము సిద్ధమని తెలిపారు. ఈ సమావేశంలో నందిమల్ల అశోక్, రహీం, సయ్యద్, జహంగీర్, యుగంధర్ రెడ్డి, చిట్యాల, రాము, మందరాము తదితరులు పాల్గొన్నారు. ఒక 7 ప్లాట్లకు టీఎస్పీ పాస్ ద్వారా అనుమతి పొందడం జరిగింది. టీఎస్బీ పాస్ ఇందులో తను చూపెట్టినటువంటి పత్రాల్లో డీటీసీపీ లేఅవుట్ గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుండి 312/80 అనే డీటీసీపీ లేఅవుట్ ద్వారా ఈ అనుమతి పత్రాలను టీఎస్పీ పాస్లో జతపరచడం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్లో పర్మిషన్లు ఇవ్వదు. టీఎస్పీ పాస్లో ఏదైతే ఆన్లైన్ చేసినటువంటి అప్లికేషన్లని కమిషనరు, టీపీఎస్ టౌన్ ప్లాన్ ఆఫీసర్ ఇద్దరే వాళ్ళ లాగిన్ల ద్వారా దాన్ని పర్యవేక్షణ చేస్తారు. అది 15 రోజులలో వస్తుంది. ఇందులో వాళ్ళు ఎల్ఆర్ఎస్ అన్నారు, ఇక్కడ ఎల్ఆర్ఎస్ చేయలేదు. డీటీసీపీ లేఅవుట్ ద్వారా 312/1980లో తీసుకున్నటువంటి ఇది. దీనిపైన ఏమన్నా ఉంటే కమిషనర్నో లేకపోతే సంబంధిత అధికారుల పైననో తప్పులు ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోమని కోరాలి. కానీ మున్సిపల్ చైర్మన్ అవినీతికి పాల్పడ్డారనడం ఇది ఈ అజ్ఞానానికి నిదర్శనం. రెండవది, ఏదైతే సర్వే నెంబరు 137 రెసిడెన్షియల్ జోన్ను కమర్షియల్ జోన్గా మార్చి లలిశెట్టి శ్రీనివాసులు అనేట ఆయన వెల్లిశెట్టి వెంకటస్వామి సర్వే నెంబర్ ఇది 137లో ప్లాట్ నెంబర్స్ 25, 26, 27 ఇట్లా కొన్ని ప్లాట్ల ద్వారా ఇది రెసిడెన్షియల్ జోన్ను కమర్షియల్ జోన్గా మారిస్తే అప్పుడు నేను ఆయన అప్లై చేసిన వెంటనే ఆయనకు పర్మిషన్ రాకముందే నేనే కమిషనర్ గారికి చెప్పి, మీకు కూడా విలేకరులకు తెలిసి ఉండాలి, నేను లోకల్లో ఉన్న టౌన్ ప్లాన్ బిల్డర్స్ మొత్తాన్ని కూడా పిలిచి ఒక మీటింగ్ చేసి మీ సమక్షంలో చేసినాను. మీరు తప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీరు అనుమతులు తీసుకోవాలని చెప్పి అక్రమంగా ప్రయత్నాలు చేస్తున్నారు, మీ లైసెన్సులు రద్దు చేస్తా అని చెప్పి ఆ రోజు ఇమ్రాన్ అనే ఒక టౌన్ ప్లాన్ లేఅవుట్ అప్రూవల్ చేసే టౌన్ ప్లాన్ బిల్డర్కి నేను నోటీసులు కూడా ఇచ్చిన, యజమానితో పాటు ఆయనకి. ఇదేందో యాక్చువల్గా అప్పుడు అఖిలపక్ష నాయకుడు సతీష్ గారు కూడా దీని మీద మాట్లాడినారు. మరి అప్పుడు మీకు కళ్ళు కనవాలేదా? మీరు మాట్లాడకూడదా ఈ అవినీతి మీద? మీకన్నా ముందు స్పందించిందే నేను కదా. ఇంకొక తీసుకున్నట్లు చెప్పింది. విజయ ఆయిల్స్ నా పేరు మీద లీజుకు లేదండి. విజయ ఆయిల్స్ చైర్మన్ గారు అప్పుడున్న గౌరవ మంత్రి గారికి ఒక లెటర్ పెట్టి టీఎస్ ఆయిల్ పేట్ సంస్థ పేరు మీద ఉంది.
యాక్చువల్లీ అది మున్సిపల్ స్థలం ఏం కాదు, అది అగ్రికల్చర్ ఆఫీస్ గతంలో. అందులో మున్సిపాలిటీ అనుమతి తీసుకొని మున్సిపాలిటీ ద్వారా గౌరవ మంత్రి రెఫరెన్స్ మీద ఆ టీఎస్ ఆయిల్పేడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో మా కుటుంబ సభ్యులైన ఒకరు దానికి ఓన్లీ రిటైల్ ఏజెంట్. అందులో మాకు 30 ఏళ్ళ లీజ్ లేదు. అవివేకంగా అజ్ఞానంగా మాట్లాడక మేము ఎప్పుడు అంటే అప్పుడు పోయేటోళ్ళము. ఆ సంస్థకు ఉన్నటువంటి దాన్ని నేనేదో కబ్జా చేసినట్లు, నేనేదో దాన్ని లీజుకు తీసుకున్నట్లు అబద్ధ ప్రచారాలు చేస్తున్నాను. నాతో ఆధారాలు ఉన్నాయి, మీకు చూపెడుతున్నా. వాళ్ళకి లీజు ఉంది, నాకు లేదు లీజు. ఇట్లాంటి మూర్ఖులు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి. ఆ షాప్స్ మీ పేరు మీద ఉన్నాయి? నా పేరు మీద లేదు. ఆరోపణ వాళ్ళు అనేది నేను 30 సంవత్సరాలు మున్సిపాలిటీకి వెళ్ళి లీజుకి తీసుకున్నట్లు ఆరోపణ చేసారు అజ్ఞానులు. నేను తీసుకోలేదు, టీఎస్ ఆయిల్పేడ్ వాళ్ళు తీసుకున్నారు. అందులో మా కుటుంబ సభ్యుల ఒకరు రిటైల్ డీలర్, సేల్స్ డీలర్ మాత్రం. అది నేను కాదు, మా కుటుంబ సభ్యులు. మేము నిజాలే ఒప్పుకుంటాం. లీజుకు నేను తీసుకున్నట్టు తప్పుడు ప్రచారాలు చేయాలి.